90వ దశకంలో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ నిలిచి హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను ఉర్రూ తొలగించిన మూవీ ఏదైనా ఉందంటే ఆ మూవీ పేరు హమ్ ఆప్కే హై కౌన్. తెలుగులో దీన్ని ప్రేమాలయం పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సల్మాన్ కెరీర్ కి ఈ సినిమా ఊపిరినివ్వడమే కాదు, స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చిపెట్టిందండి. ఈ సినిమాకి సూరజ్ భరద్వాజ దర్శకత్వం వహించారు. రామ్ లక్ష్మణ్ గారు పాటలు అందించారు. రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఈ సినిమాని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఆగస్టు 5, 1994 విడుదలైన ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకుందండి. తెలుగులోనూ విడుదలయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా హమ్ ఆప్కే హై కౌన్ అదేనండి ప్రేమాలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నేను మీకు వివరిస్తాను. ఈ సినిమాలో కథానాయకుడు ప్రేమ్ పాత్రకి మొదట అమీర్ ఖాన్ అనుకున్నారట. అయితే స్క్రిప్ట్ అంత ఆసక్తిగా లేదని ఆయన అనడంతో వెంటనే డైరెక్టర్ గారు సల్మాన్ ఖాన్ని తీసుకున్నారట. అప్పటికి సల్మాన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ హమ్ ఆప్కే హై కౌన్ సినిమా సల్మాన్ ఖాన్ మార్కెట్ ని పెంచడమే కాదండి, 100 వారాలు అప్రతిహతంగా ఆడిన సినిమాగా రికార్డు సృష్టించింది. 90వ దశకంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా చరిత్ర పుట్లకెక్కింది హమ్ ఆప్కే హై కౌన్ ప్రేమాలయం. ఫుల్ రన్ టైంలో 100 కోట్లు వసూలు సాధించిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి 5 ఫిలింఫేర్ బహుమతులతో పాటు జనరంజకమైన సినిమాగా జాతీయ బహుమతి కూడా లభించిందండి. అయితే ఈ సినిమాలో ఒక పాట ఉంది, అది అందరికీ గుర్తుండే ఉంటుంది అనుకుంటాను. ఆ పాటలో మాధురి దీక్షిత్ ధరించిన దుస్తులను అన్నా సింగ్ డిజైన్ చేశారు. సినిమా విడుదల తర్వాత ఆ డిజైన్ దుస్తుల గురించి మహిళలు తెగ మాట్లాడుకునేవారట. అంతేకాదు వస్త్ర దుకాణాలు సైతం ఆ పేరుతో చీరలు విక్రయించారంటే అతిశయోక్తి కాదండి. ఇక్కడే కాదండి, విదేశాల్లోనూ మాధురి దీక్షిత్ ధరించిన చీరకు క్రేజ్ ఏర్పడింది. సినిమా విడుదల సమయంలో సల్మాన్, మాధురి దీక్షిత్ కలిసి ఉన్న ఫోటోలతో పోస్టర్లను వేస్తే దీదీ తేరా దీవర్ ఆ పాటకు లభించిన ప్రాచుర్యంతో మాధురి దీక్షిత్ ఆ చీరతో ఉన్న పోస్టర్ను కూడా ప్రత్యేకంగా వేశారట. ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ హమ్ ఆప్కే హై కౌన్ అనే సినిమాని 85 సార్లు చూశాడట. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రంలో లతా మంగేష్కర్ మొత్తం 10 పాటలు 3 రోజుల్లోనే పాడారు. ఆ తర్వాత ఆమె కచేరీ నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయారట. అప్పటికి కొన్ని సంవత్సరాలుగా లతా మంగేష్కర్ గారు అవార్డులు తీసుకోవడం మానేశారు. అయితే ప్రేక్షకులు, అభిమానుల నుంచి ఒత్తిడి రావడంతో దీదీ తేరా దేవర్ దీవానా పాటకి లభించిన ఫిలింఫేర్ తీసుకునేందుకు అంగీకరించారట. పెళ్లిళ్ళు, శుభకార్యాలకు కుటుంబం అంతా కలిసి ఆటపాటలు ఆడే సంస్కృతి ఈ మూవీ విడుదలైన తర్వాతే మరింత ప్రాచుర్యం పొందిందండి. ఈ మూవీ స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడు, రచయిత అయిన సూరజ్ భరద్వాజకు 1.5 ఏళ్ల సమయం పట్టిందట. ఈ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో జూహీ చావ్లా వచ్చి ఈ సినిమాలో నాకు కూడా ఒక వేషం ఇవ్వండి, నాకు అవకాశం ఇస్తారా అని అడిగారట జూహీ చావ్లా. అయితే అప్పటికే ఆ సినిమా హీరోయిన్ క్యారెక్టర్ కి మాధురి దీక్షిత్ ని దృష్టిలో పెట్టుకుని కథ రాస్తున్నట్లుగా ఆయన చెప్పారట. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనుపమ ఖేర్ ముఖం స్వల్ప పక్షవాతానికి గురైంది. దీంతో డైరెక్టర్ గారికి ఏం చేయాలో తెలియక ఆయన పాత్రని తాగుబోతుగా చూపించారట. కథానాయకుడు సల్మాన్ ఖాన్ తో పోలిస్తే మాధురి దీక్షిత్ కి ఎక్కువ పారితోషికాన్ని చిత్ర నిర్మాణ సంస్థ చెల్లించిందట. అప్పట్లో అత్యధికంగా 7.4 కోర్స్ టికెట్లు విక్రయమైన చిత్రంగా హమ్ ఆప్కే హై కౌన్ రికార్డ్ సృష్టించింది. సినిమా అత్యధిక భాగాన్ని తమిళనాడు నీలగిరి హిల్స్ లో తీశారు. ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈ సినిమా హమ్ ఆప్కే హై కౌన్ ప్రేమాలయం. ఈ సినిమా పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా దీదీ తేరా దీవనా, అక్క నీ మరిదెంతో వెర్రోడే అనే పాట కొన్ని పెళ్లిళ్లలో మారుమోగుతూనే ఉంటుందండి.